రాష్ట్రంలో ఈ నెల 31 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంకు ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి వర్షాలు, ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీయనున్నట్లు తెలిపింది. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తూ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంకు ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి వర్షాలు, ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీయనున్నట్లు తెలిపింది. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తూ వర్షాలు కురవనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, ఈ వాయుగుండం కారణంగా తెలంగాణలో వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. గత 3 రోజుల నుండి తేలికపాటి వర్షాలు నమోదైనా కానీ అటు హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే నిన్న మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అటు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ వైపు, అటు పశ్చిమ తెలంగాణ వైపు కూడా భారీ వర్షాలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఎంత భారీ వర్షాలు నమోదైనా కూడా అటు ఏదైతే జూలై నెలలో కూడా కావాల్సినంత వర్షాలు కూడా ఆశించని ఫలితాలు లేనట్టు కూడా స్పష్టంగా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఈ రోజు కనుక చూసుకుంటే మాత్రం తాజా నివేదిక ప్రకారం అటు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, అటు భువనగిరి, మరి మల్కాజ్గిరి, అటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండలో కూడా ఇప్పటికే భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు సూర్యాపేట కానీ, అటు మహబాద్ కానీ, అటు వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా ఉదయం నుంచి కూడా కురిసే అవకాశాలు కూడా ఇంకా పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ఏదైతే హైదరాబాద్ నగరంలో మాత్రం మేఘావృత వాతావరణంతో కూడుకున్న వాతావరణం ఉంటుంది. మోస్తారు వర్షాలు కూడా అటు 2 గంటల పాటు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ భారీ వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా కావాలి. ఎవరు కూడా అత్యవసరం అయితే బయటికి పోవాలి. ఎక్కువ వర్ష సూచన ఉంది కాబట్టి ఉరుములు, మెరుపులు కూడా పడే అవకాశం ఉన్నాయి. ఈదురుగాలులతో చెట్లు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాగల 3 రోజుల పాటు కూడా అటు నగరంలో కానీ, అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ వాతావరణం విభిన్న వాతావరణాలుగా ఉండే అవకాశాలు. ఒకవైపు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండగొట్టే అవకాశాలు, మరికొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షం కూడా ఉండే నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.